వెల్కమ్ టు GS9 టీవీ. నేను శ్రవంతి. వృక్ష రక్షణ అని ప్రధాని మోదీ పిలుపు మేరకు హారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కల్ప వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మల్కజ్గిరిలోని అష్టభుజదేవి ఆలయంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన కల్ప వృక్షారోపణ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీ మురళీధర్, పలు స్వచ్ఛంద సంస్థల చైర్మన్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృక్షాలను రక్షించినప్పుడు ప్రపంచంలోని జీవరాశులు ఎలాంటి అనారోగ్యాలకు గురవ్వరని, ఇలా ప్రతి ఒక్కరూ వృక్షాలను తమ కుటుంబంలో సభ్యులుగా భావించాలని కోరారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గోదావరి నది తీరాన చేయాలనే ముఖ్య ఉద్దేశమని అన్నారు. आयुक्तेत्यं प्रजान्दतुः भागदेयै वैनं प्रणयति ब्राह्मण आयुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता विरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविति ब्राह्मणेनादि पर्याप्यानन्तरायाय सर्वस्तोमोदिरात्रवत्तं हर्वपदि सर्वस्याप्यै सर्वस्य चित्यै सर्वमेव तेन समुद्रस्य गृहाहि मे स्वं विपरेतना श्री गोमातदेवताभ्यो नमः. विश्वमिदं जगत् ध्रुवाः पर्वताहि मे ध्रुवो राजा विशावयं दैवदैवता प्रतिष्ठा कर्महिमाविशातिः मोक्षमोधारय ध्रुवाः पर्वताहि मे ध्रुवो राजा विशावयं दैवदैवता प्रतिष्ठा कर्महिमाविशातिः दैवपालकमाना फ्लैश अरे भैया हेलो चल ध्रुवं ध्रुवेण हविषः तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः. అనే కొద్దిగా వైడ్ ఉండండి ప్లీజ్. అందరూ వెనకాల చేస్తే అందరూ వస్తారు, మనకి ఈజీ అయిపోతుంది. ध्रुवं ध्रुवेण हविषः तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः. అన్నా శ్రీకాంత్ అన్న కొద్దిగా వైడ్ గోదావరి మాతాకి గంగా. ఒకప్పుడు మహర్షి వాల్మీకి చెప్పినట్టు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు మరియు సీతమ్మ తల్లి ఇక్కడ ప్రయాణించినప్పుడు, నివసించినప్పుడు ఏదైతే వర్ణనలు ఉన్నాయో, జీవ వైవిధ్యం, వృక్ష వైవిధ్యం, దండకారణ్య స్వరూపం, వాటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 130 కోట్ల భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు వృక్ష రక్షణ ఏదైతుందో, వృక్షారోపణ ఏదైతుందో అది ఉద్యమంలాగా కావాలని, ఈ కోవిడ్ సంక్షోభంలో ప్రజలు ప్రకృతి విషయంలో ఇంకా జాగృతమయ్యారు, చైతన్యవంతులవుతున్నారు. ఈ సందర్భంగా హారతి ఉత్సవ సమితి తరపున కల్పవృక్షం అనేటువంటి ఒక వృక్షారోపణ ఉద్యమాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ దేవాలయ ఆవరణలో వృక్షారోపణ, కదంబ వృక్షం కూడా రోపణ చేయడం జరిగింది.
పూజ్యులు మనోహర శర్మ గారు వారి ఆశీర్వచనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈరోజు కల్పవృక్షం యొక్క లోగో కూడా ఆవిష్కరించడం జరిగింది. చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఏదైతుందో వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో గోదావరి తీర ప్రాంతం అంతా కూడా మరొకసారి వృక్ష వైవిధ్యంతో విరాజిల్లుతుంది అనేటువంటి ఈ యొక్క పిలుపు, దేశ ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు. ఈ 17 జూలై రోజు కల్పవృక్షం ప్రారంభించేటువంటి కార్యక్రమం ఏదైతుందో మీ అందరు పాల్గొన్నటువంటి ప్రముఖులకు, మహానుభావులకు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలకు, అనేక సామాజిక సేవకులకు అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో మీ సహకారంతో ఈ కల్పవృక్షం ఇంకా ఉద్యమంలాగా ముందుకెళ్తుంది. ఈ ఓం నమో శ్రీ వెంకటేశాయ. గోదావరి మహారతి 10వ సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు కల్పవృక్షం అనే కార్యక్రమం శ్రీ పి మురళీధరరావు గారి సమక్షంలో అష్టభుజ ఆలయంలో శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మరి సాయికాన్ ఇంజనీరింగ్ వారి సహకారంతో ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా శ్రీ పి మురళీధరరావు గారు, వ్యవస్థాపక చైర్మన్ గోదావరి మహారతి వారు ఇక్కడ విచ్చేసి, అలాగే చండీ ఉపాసకులు శర్మ గారు కూడా రావడము, అలాగే గోదావరి మహారతి ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి వీరగోపాలరావు గారు, అలాగే గోదావరి మహారతి ఉత్సవ సమితి సభ్యులు కన్వీనర్ సాలికే శ్రీకాంత్ గుప్తా గారు, అలాగే మా ట్రస్ట్ మేనేజర్ వసంత్ కుమార్ గారు, అలాగే మా ట్రస్ట్ వాలంటీర్స్ అందరి సమక్షంలో ఇక్కడ మా యజ్ఞంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మా యజ్ఞం ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా గోదావరి నది తీరాన చేయాలన్న సంకల్పంతో మురళీధరరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ యొక్క కల్పవృక్ష కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఇక్కడ విచ్చేసినందుకు వారికి వారి సభ్యులందరికీ కూడా పేరున మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. బిల్లుల చెల్లింపుల్లో జోక్యంపై జీహెచ్ఎంసీలో వివిధ అభివృద్ధి పనులు చేసే గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేశారు. 7 నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో తమపై ఆధారపడిన కూలీలు, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఖైరతాబాద్లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యక్రమం ఆవరణలో ధర్నా నిర్వహించారు. గుత్తేదారుల సంఘం ఖైరతాబాద్ జోనల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్, ఆరిఫ్ అహ్మదుల్లా మాట్లాడుతూ, జోనల్ స్థాయిలోని అభివృద్ధి పనులు చేస్తున్న తమకు సకాలంలో బిల్లులు చెల్లించని అధికారులు పెద్ద గుత్తేదారులుగా ఉన్న లిమిటెడ్ కంపెనీలకు మాత్రం వారం చెల్లింపులు చేస్తున్నారని విమర్శించారు. మొత్తం దాదాపు 1700 కోట్లు రావాల్సి ఉందన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలాఖరులోగా బిల్లులు చెల్లించకుంటే వచ్చే నెల నుంచి పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. ధర్నాలో ఖైరతాబాద్ సంఘం ఉపాధ్యక్షులు పెంటయ్య, ఖరీదుల్లా, సలహాదారుడు సలీం తదితరులు పాల్గొన్నారు. మొహమ్మద్ ఆరిఫ్ అహ్మద్, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ 1.5 మంత్ నుంచి కంటిన్యూస్లీ ధర్నా పెట్టినాం. ఇక్కడ నాకు पेमेंट्स राले दो, इधर हम लोग को कोई भी पेमेंट्स नहीं आ रहा। 6 मंथ से हम लोग काम करके बैठे हुए हैं। हम लोग फ्रंट वॉरियर के जैसा पैंडमिक में वर्क करें और जो है फ्लड में भी जितने वर्क करें, अब तक पेमेंट्स कुछ भी नहीं आ रहे। हम लोग को जीएचएमसी कॉन्ट्रैक्टर्स को 650 करोड़ रुपीस पेमेंट्स बैलेंस बाकी है हमारे पास। जब भी हम लोग रिक्वेस्टिंग लेटर्स दे रहे हैं कमिश्नर को, और एक सबसे बड़ा प्रॉब्लम ये है, जब भी कॉन्ट्रैक्टर से काम टेंडर से रिकॉल करते, पहले हम लोग को बजट
अप्रूवल देते, वो बजट अप्रूवल देने के बाद ही हम लोग काम स्टार्ट करते। मगर वो बजट अप्रूवल देने के बाद भी वो बजट लेके हमारे KTR साहब, हमारे कमिश्नर साहब किधर लेके जाके उसको फ्लैक्चुएट कर रहे हैं समझ में नहीं आ रहा। और कॉन्ट्रैक्टर्स बहुत प्रॉब्लम में है, सफ़र हो रहे हैं। और जो है सो अब हम लोग को अगर कोई इलेक्ट्रिक के बिल्स बाकी है या नहीं तो स्कूल के बच्चों के जो है सो फीसेस बाकी है तो ऑनलाइन क्लासेस से हटा दे रहे हैं। और जो है हम लोग जो भी काम को डिले कर रहे हैं या इलेक्ट्रिक बिलों को डिले कर रहे हैं उसके ऊपर हमको पेनाल्टी इम्पोज हो रही है ऑल कॉन्ट्रैक्टर्स को। तो हमारे जब हम वर्क करके 6 मंथ्स हो गया, हमारे बिल्स को पेंडिंग हो रहा, तो इसके ऊपर क्या एक्शन है? हम लोग काम अगर लेट करें तो पेनाल्टी इम्पोज कर रहे हैं, पेमेंट अगर लेट दे रहे तो गवर्नमेंट क्या इम्पोज कर रही। तो हम खुसूसी हमारे म्यूनसिपल मिनिस्टर साहब से, कमिश्नर साहब से रिक्वेस्ट कर रहे हैं, हम लोग के पेमेंट्स बिल्स रिलीज़ करिए। अगर नहीं कर सकते तो आप लोग रिज़ाइन दीजिए। हम लोग पूरों की ये मांग है। हम लोग बहुत टाइम KTR साहब को भी मेमोरेंडम दिए, हमारे म्यूनसिपल मिनिस्टर साहब को भी, हमारे कमिश्नर साहब को भी, कई खुद लेकर के रिप्रेजेंटेशन करें। हम लोग को 6 मंथ से पेमेंट्स नहीं है, ये वर्क कंप्लीट करके 6 मंथ्स के ऊपर हुआ। अब हमारे प्रेसिडेंट साहब बात करेंगे। खैरతాబాద్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ నా పేరు. గత 6 నెలల నుంచి పేమెంట్లు రావట్లేదండి. మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, KTR గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, మళ్ళీ మా కెనడీ సార్ AC ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చా, ఎవరికి ఇచ్చినా వాళ్ళు పట్టించుకుంటలేరు, మా బాధ అర్థం చేసుకుంటలేరు. ఇక్కడ చేసేవాళ్ళు ఖైరతాబాద్లో అంతా VIP ఏరియా, రాజ్భవన్ రోడ్ ఉన్నది, CM క్యాంప్ ఆఫీస్ ఉన్నది, MP MLA మినిస్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి. ఏ రాత్రి ఏ వర్క్ కావాలన్నా కూడా మా కాంట్రాక్టర్ వెళ్ళి రెటిఫై చేసి ఆఫీసర్లకు మాట రాకుండా రెటిఫై చేసి వస్తున్నాం మేము. కానీ 6 నెలల నుంచి మొత్తుకున్నా ఇంతవరకు మాకు సింగిల్ పేమెంట్ ఇవ్వలేదు. మేము ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు 600 మంది కాంట్రాక్టర్లు వెనకాల 600 కాంట్రాక్టర్ల వెనకాల ఒక్కొక్క కాంట్రాక్టర్ వెనకాల 50 మంది ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీస్ అంటే లేబర్ కానీ, JCP కానీ, లారీ కానీ, బిజినెస్ ఏమున్నా మేడం కానీ 50 ఫ్యామిలీస్ ఉంటాయి. మేము కూడా ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంతవరకు వచ్చామంటే పేమెంట్ లేక ఇబ్బందితోనే వచ్చినాము. కనుక మేము అడిగేది ఏంటంటే దయచేసి మా పేమెంట్ మాకు రిలీజ్ చేయమని కోరుకుంటున్నాము. ఒకవేళ రిలీజ్ చేయని పక్షంలో ఉంటే, ఒకవేళ పేమెంట్ రిలీజ్ చేయని పక్షం ఉంటే మండే నుంచి టోటల్ GHMC కూడా, అంటే మేము ఇక్కడ ఖైరతాబాద్ కాకుండా షేర్లింగంపల్లి, మల్కాజ్గిరి, LB నగర్ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. మండే నుంచి టోటల్ GHMC వర్క్ స్టాప్ చేస్తాము. ఏ కాంట్రాక్టర్ పని చేయకుండా ఆపుతాము మేము. ఏ వర్క్, డీసిల్టింగ్ వర్క్ కానీ, మాసూన్ కానీ, మన పాటోల్స్ ఫిల్లింగ్ కానీ, ఎమర్జెన్సీ వర్క్స్ ఏమున్నా సరే, బోనల్ వర్క్ కానీ ఏ వర్క్ చేయకుండా ఆపుతాము. కనుక దయచేసి మా పేమెంట్స్ మాకు రిలీజ్ చేయమని. టోటల్ GHMC కాంట్రాక్టర్లు 4500 మంది జనాభా ఉన్నారు. టోటల్ GHMC కాంట్రాక్టర్ 4500 మంది ఉన్నారు. కానీ మాకు ఏ GHMCలో ఏ వర్క్ ఉన్నా రాత్రి పగలు పని చేస్తున్నాం మేము ముందుకుండి. చిన్న కాంట్రాక్టర్ మాకు ఇప్పటికీ మార్చి వరకు అంటే 650 కోట్లు రావాలి మార్చి వరకు. ఇంకొకటి రెండోది ఏంటంటే మేము చేసే పనులు అన్నీ ఎమర్జెన్సీ వర్క్ చేస్తాం. డీసిల్టింగ్ కానీ, పాటోల్స్ కానీ. కానీ పెద్ద కాంట్రాక్టర్లు బిల్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఆపకుండా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓన్లీ మెయిన్ రోడ్ చేస్తున్నారు, ఫుట్పాత్ కానీ, రోడ్లు కానీ మెయిన్ రోడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చేసేది ఉంటే వచ్చి మా లెక్క గల్లీలో వచ్చి పని చేయమని చెప్పండి చూద్దాం పెద్ద కాంట్రాక్టర్లు. డీసిల్టింగ్ చేయమని చెప్పండి చూద్దాం పెద్ద కాంట్రాక్టర్లు. CM గారు కానీ దయచేసి వెంటనే మా పేమెంట్స్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. కానీ పక్షంలో మండే నుంచి టోటల్ GHMC వర్క్స్ అన్ని ఆఫ్ చేస్తామని చెప్తున్నాము. लोग जो है GHMC कॉन्ट्रैक्टर्स है, हम लोग काम जो कर रहे हैं यहाँ पे, पेमेंट के लिए बहुत तकलीफ है. 6 महीने से अभी तक लास्ट जनवरी 29 तक पेमेंट आया, उसके बाद आज तक पेमेंट नहीं है. और जो है कई लोग जो है इसमें परेशान है. लोगों के स्कूल के फीसा बनना है, इलेक्ट्रिक बिल बनना है, प्रॉपर्टी टैक्स है, उसको जो है लोग जो है टाइट कर रहे हैं. और ऑलरेडी हमारे जो काम है उसके ऊपर नोटिस भी दे रहे हैं लोग, जबकि हमारे को पेमेंट नहीं आया, पूरे डिपार्टमेंट को मालूम है. तो हमारे को यही रिक्वेस्ट है, गवर्नमेंट जो है हमारा बजट लेके कोई दूसरी तरफ यूज़ कर रहे हैं. अगर ऐसे लोग पेमेंट करने के लिए फेर है तो रिज़ाइन करो, बोलो म्यूनसिपल मिनिस्टर को रिज़ाइन करना चाहिए. हर हफ्ता जो है पेमेंट हो रहा, बराबर हो रहा, लेकिन छोटे कॉन्ट्रैक्टर को पेमेंट नहीं हो रहा. तो हमारे को ये रिक्वेस्ट है मिनिस्टर साहब से कि जो है जल्द से जल्द छोटे मोटे कॉन्ट्रैक्टर का ख्याल रखते हुए पेमेंट रिलीज़ करने से लोगों की तकलीफ थोड़ी दूर होती है. అబిడ్ సర్కిల్ 14లో గత 15 ఏళ్లుగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమేష్ యాదవ్ హైదరాబాద్ లిబర్టీలోని GHMC ప్రధాన కార్యాలయం ముందు కుటుంబంతో సహా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఉమాగౌరి ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని వేధిస్తుందని, తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో ఉద్యోగం నుండి తొలగించి అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలువురు నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబీకులు ఈ ఆరోగ్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందడం తమకు ఆనందం కలిగిందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజంతో మాత్రమే జాతి పునరుద్ధరణ జరుగుతుందన్నారు. దేశ పునర్నిర్మాణం దిశగా ఎందరికో ప్రేరణనిస్తూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ మురళీధర్ రావు సేవలు దేశమంతటా బీజేపీ విజయాలకు మరింత పటిష్టమైన పునాదులు వేస్తాయని తెలిపారు. నేను జరగను, నా డ్యూటీ నాకు న్యాయం జరగదాకా నేను జరగను. ఇక్కడ నుంచి నా డ్యూటీ నాకు కావాలి. నా డ్యూటీ నాకు వచ్చేదాకా నా డ్యూటీ నాకు ఇవ్వాలి. నా డ్యూటీ నాకు ఇవ్వాలి. నా డ్యూటీ నాకు కావాలి. నాకు న్యాయం జరగాలి. నాకు న్యాయం జరగదాకా నేను లేవను నుంచి నాకు న్యాయం జరగాలి. నాకు అన్యాయం జరగాలి. నా నలుగురు ముగ్గురు పిల్లలు మీకు ఓడిలో ఉన్నాం. నాకు అన్యాయం జరిగింది. నాకు న్యాయం జరగాలి. కొన్ని నీళ్ళు పాపకు నీళ్ళు వేయండి, పాపపై నీళ్ళు వేయండి కొన్ని. రెస్పాన్స్ ఇవ్వట్లేదు. న్యాయం కావాలి. నీ న్యాయానికే వచ్చిన ఈ ఆఫీస్ నాకు న్యాయం జరగాలి. నా ముగ్గురు పిల్లలు నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? నన్ను రోడ్డు మీద వేసారు. నా పిల్లలు నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? మేము ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ. నా ఫ్యామిలీ మొత్తం చచ్చి నాకు ఎలాంటి ఆధారం లేదు. నేను కష్టం చేసుకొని బతకడానికి. ఎలాంటి స్పందన వస్తలేదు. డిప్యూటీ కమిషనర్ మనకి తెలియదు. ఏ ఆఫీసర్ కాదు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ భూములను ఎందుకు విక్రయిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆన్లైన్ టెండర్ అని చెబుతూనే పాలకవర్గం బినామీలే వేలంలో పాల్గొన్నారని విమర్శించారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూములు కావాలంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. కోకాపేట భూముల వేలం వల్ల 2000 కోట్లు వచ్చాయని హెచ్ఎండిఏ తెలిపిందని, అయితే ఆన్లైన్ వేలంలో పాలకవర్గం బినామీలే పాల్గొన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయని అన్నారు. ఆన్లైన్ ద్వారా జరిగే వేలంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయని, తద్వారా ఆ సంస్థలు పరిశ్రమను నెలకొల్పుతాయని చెప్పారు. వేలంలో పాల్గొనవద్దని పలువురిని బెదిరించారని రేవంత్ అన్నారు. 5 కంపెనీలు కలిసి 1000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టాయని మండిపడ్డారు. కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో ఈ భూములను కొనుగోలు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న సంస్థలను ఇక్కడ ప్రారంభిస్తారు. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. అందుకే ఈ భూములను అమ్ముతున్నాం. వచ్చిన డబ్బులతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పారు. చివరాఖరికి మీరు చూసుంటారు, టెండర్లు తెరిచిండ్రు. ఆయన ఆన్లైన్ టెండర్ ఇది అద్భుతం, అందులో ఎవరు ఏమి చేయలేరు అని చెప్పిండు. ప్రపంచంలో అందరినీ పాల్గొనేటట్టు చేసినామని చెప్పిండు. చివరాఖరికి మీడియా మిత్రులారా, ఇందులో పాల్గొన్నది ఎవరో కాదు, కేసీఆర్ గారి యొక్క బినామీ సంస్థలు, కేసీఆర్ సొంత సంస్థలు. ఇందులో పాల్గొన్న కంపెనీలు మై హోమ్ రామేశ్వరరావు గారి సొంత కంపెనీలు అక్వాస్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, అక్వాస్పేస్ తెల్లాపూర్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 3 కంపెనీలు, ఈ కంపెనీలకు సంబంధించిన ఆర్ఓసి వివరాలు, ఈ 3 కంపెనీలు రామేశ్వరరావు గారి కుమారులు శ్యామ్ రావు, వినోద్ రావు. ఈ మొదటి కంపెనీ, ఇది 2వ కంపెనీ, ఇది 3వ కంపెనీ. ఈ 3 కంపెనీలు మై హోమ్ రామేశ్వరరావు గారికి 3 కంపెనీలు. ఇందులో డైరెక్టర్లు ఎవరో బయటోళ్ళు లేరు. శ్యామ్ రావు, వినోద్ రావు అని చెప్పి రామేశ్వరరావు గారి కుమారులు ఉన్నారు. వాళ్ళ సొంత కంపెనీలు. దాదాపుగా రామేశ్వరరావు గారి కంపెనీలు 18 ఎకరాల భూములు కొన్నారు. 17 ఎకరాల 30 గుంటలు కొన్నారు. దాదాపుగా 18 ఎకరాలు. వీళ్ళు 18 ఎకరాలకు దాదాపుగా చెల్లించింది
663 కోట్లు. రెండవది రాజ్ పుష్ప ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా రాజ్ పుష్ప రియాలిటీ ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఈ రెండు కంపెనీలు ఎవరివై అంటే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారివి. సిద్దిపేట కలెక్టర్ అంటే ఎవరో కాదు, మొన్న కలెక్టర్ ఆఫీసును ప్రారంభించడానికి కేసీఆర్ గారు వెళ్తే ఆయన భార్య ఇద్దరు సాష్టాంగపడి కేసీఆర్ గారి కాళ్ళకు దండం పెట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తే వెంకటేశ్వర స్వామి కూడా అంత భక్తితోటి అంత సాష్టాంగ నమస్కారము చెయ్యంగా నేను చూడలే. కానీ కలెక్టర్గా ఒక నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో వ్యక్తిగతంగా కుటుంబంలో ఏదైనా శుభకార్యం ఉందంటే మన కుటుంబానికి ఎవరైనా పెద్దలు వస్తే తెలంగాణ సంస్కృతి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి కాళ్ళకు దండం పెడతారు. కానీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక ముఖ్యమంత్రికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిఓపిటి నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగం నియామకం జరిగినప్పుడు చేసిన ప్రమాణాలను ఉల్లంఘించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక జిల్లా కలెక్టర్ అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, న్యాయవాది, జడ్జి హోదా ఉంటుంది. అతను ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఒక జడ్జి హోదా ఉండే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ అధికారికంగా ముఖ్యమంత్రి కాళ్లకు సాష్టాంగ నమస్కారం పెట్టిండు. అంటే సతీ సమేతంగా అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ గారు సతీమణి పాల్గొనొచ్చా పాల్గొనకూడదా అనేది ఒక చర్చ అయితే, ఆ అధికారిక కార్యక్రమంలో భార్యాభర్తలు సాష్టాంగపడి కేసీఆర్ కాళ్ళకు దండం పెట్టిందంటే కేసీఆర్ కు వెంకట్రామరెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ కంపెనీలో మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జయచంద్రారెడ్డి, సూరజ్ రెడ్డి, చరణ్ రాజ్ రెడ్డి, వీళ్ళందరూ శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అదేవిధంగా జయచంద్రారెడ్డి కలెక్టర్ వెంకట్రామరెడ్డి సొంత సోదరు, చరణ్ రాజ్ రెడ్డి, సూరజ్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకు, ఆయన సొంత కొడుకు. ఈయన కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నదమ్ములు కొడుకులే కాదు, జడ్చర్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి అల్లుడు, టిఆర్ఎస్ నాయకుడు అల్లుడు. సొంత కంపెనీ, బినామీలు అంటలేను, వాళ్ళ కుటుంబము, వాళ్ళ సొంత వ్యాపారము రాజ్ పుష్ప రియాలిటీ ఎల్ఎల్పి కానీ రాజ్ పుష్ప ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు కానీ ఈ రెండు సంస్థలు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ రెండు కంపెనీలు కలిసి దాదాపుగా 9.5 ఎకరాలు ఉన్నారు 428 కోట్లతో. మూడవ కంపెనీ, మూడవ వ్యక్తి సత్యనారాయణ రెడ్డి మన్నే. సత్యనారాయణ రెడ్డి మన్నే అంటే ఎవరో కాదు, మన్నే శ్రీనివాస్ రెడ్డి అని మహబూబ్ నగర్ టిఆర్ఎస్ ఎంపీ వాళ్ళ తమ్ముడు. ఈ సత్యనారాయణ రెడ్డి మన్నే సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ ఫార్మా, షాద్ నగర్ నుంచి చర్చర్ల వైపు వెళ్తుంటే అక్కడ ఎంఎస్ఎన్ ఫార్మా అని ఉంటుంది కదా, ఎంఎస్ఎన్ ఫార్మా అంటే మన్నే సత్యనారాయణ రెడ్డి అని. మన్నే సత్యనారాయణ రెడ్డి సోదరుడే మన్నే శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ. సో ఇవన్నీ సైబర్ నేరాలకు ఇకపై చెక్ పడనుందా? అవునని అంటున్నారు రాచకొండ పోలీసులు. డిజిటల్ మీడియా ద్వారా చేస్తున్న మోసాలను వెలికి తీసేందుకు సైబర్ యోధ పనిచేస్తుందన్నారు. 100 మందితో సైబర్ యోధ కార్యక్రమాన్ని ప్రారంభించారు సిపి మహేష్ భగవత్.
Mr. Narayan Reddy Garu, ECP Board on the dais. ఇంకేం చెప్తాము సార్ ఫ్రంట్ అవనా సార్ తోడా కొంచెం దగ్గరికి వాటర్ తప్పనే ఉండండి వాటర్ బాటిల్ రా రా Phase 1 of lockdown, I have seen many people, especially the retired people and all, they got cornered by these cyber crooks, this Jamtara gang especially, the bank, my bank manager बोल रहा हूँ, they will be speaking in just Hindi, आपका बैंक अकाउंट का बैलेंस जो है कुछ प्रॉब्लम है उसमें या क्रेडिट कार्ड का बैलेंस डबल करना है, आपको एक पासवर्ड आएगा, आप मुझे बताइए. And see, in the span of 2 days, I have seen one person innocently 15 to 20 times he kept on sharing the password, one-time password. Entire some 3 lakh, 4 lakh amount from his pension account has become zero. There was one case here last year. One girl, she applied for online job in I think Germany. Yes. So Germany, and she was again IT professional. She has seen that advertised online and she applied for the job. And that person said that we have to conduct interview in Delhi. You have to come immediately. And there should be sufficient bank balance because for Germany visa, the bank balance is must. You should bring that statement also. So some 20 lakhs rupees they deposited in the bank account to have the bank balance so that they can get a visa for Germany. So this girl, IT professional girl, along with her mother, they went to Delhi airport. They flight actually from Hyderabad to Delhi airport. Someone has received them, brought them to Hazrat Nizamuddin railway station. They said that we have to go to Jhansi. Their interviews are scheduled karke. So Hazrat Nizamuddin railway station, near the railway station, they had some snacks and all, and during that time, that fellow has mixed something in the cold drink. And this girl and her mother, both were feeling drowsy. In that situation only, they went to Jhansi. They have checked in into one of the lodge. For 3 days, from her account, 20 lakhs rupees were withdrawn. She was going every time to the bank and withdrawing the money. Then from her credit card, this bugger has also purchased some Tanishka jewelry also.
And after 4th day, she realized something wrong is happening. Then she called her sister in Hyderabad. Just please go and check my bank account. The sister said, yes, your bank account is there, but only 3,000 rupees are there. Then she realized. Then they came they tried to lodge complaint there, but there was some problem. You know, interstate policing varies from state to state. So they came. పూర్తిగా సంపూర్తిగా అవగాహన ఉండడం, మంచిగా దాని నుంచి ఎట్లాంటి ఉపయోగాలు పొందవచ్చు వాటిని హైలైట్ చేస్తూ ఇట్లాంటి మోసాలు నేరాలని గురి అవ్వకుండా ఎట్లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఇట్లాంటి అవగాహన రావడం చాలా చాలా ముఖ్యం ఉంది. అండ్ ఇందాక సిపి గారు అనిల్ గారు మిగతా వక్తలు మాట్లాడుతున్నట్టుగా సైబర్ యోధాల పైన కూడా చాలా మాకు ఆశలు ఉన్నాయి, చాలా వాళ్ళ నుంచి కూడా అపేక్షలు ఉన్నాయి. సో మీరు కూడా ఇందాక వారు చెప్పినట్టుగా అండ్ నేను ఇందాక చూశాను మీకు ఆబ్జెక్టివ్స్ కొన్ని ఇచ్చారు, మీకు కొన్ని లక్ష్యాలు ధ్యేయాలు ఇచ్చారు. సో దానికి తగినట్టుగా మీరు కూడా మీ ఇంట్లో ఎవరు ఉన్నారు, మీ బంధువులు ఎవరు ఉన్నారు, మిత్రులు ఎవరు ఉన్నారు, ముఖ్యంగా ఇప్పుడు ఒక ప్రపంచం పరిస్థితి చూస్తూ ఉంటే మేము ఒకటి చూడగలుగుతున్నాము. ఈరోజు సుమారు మనకు 7.5 బిలియన్ మనకు జనాభా ఉంది ప్రపంచంలో. ప్రస్తుతం సుమారు ఒక 3 బిలియన్ జనాభాకి కొంతవరకు కంప్యూటర్తో ఇంటర్నెట్తో కొంతవరకు పరిచయం ఉంది. కానీ దాని తర్వాత మిగతా వాళ్ళకి పెద్దగా కంప్యూటర్ అంటే ఏమిటి, ఇంటర్నెట్ అంటే ఏమిటి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. బట్ ఒక అంచనా ఏముంది అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 3.5 బిలియన్ సంఖ్య చేరడానికి మనకు ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాలు పడింది. ఇంటర్నెట్ పుట్టడం ఒక సుమారు ఒక 25 సంవత్సరాలు 28 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 3 బిలియన్ 3.2 బిలియన్ వరకు మేము చేరగలిగాము. కానీ ఒక అంచనా ఏముంది అంటే నెక్స్ట్ బిలియన్ ఒక 5 సంవత్సరాల లోపలే చేరిపోతాము. ఇంకా ఒక బిలియన్ అంతకంటే కూడా కాలంలో చేరిపోతాము అనమాట. అండ్ ఇంకొక అంచనా ఏముంది అంటే నెక్స్ట్ 1 బిలియన్ ఎక్కువగా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంగ్లీష్ మాట్లాడని వాళ్ళు, ఈరోజు ఈ 3 బిలియన్ ఎవరు ఉన్నారు ఎక్కువగా అర్బన్ వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు, ఇంటర్నెట్లో ఎట్లా టైప్ చేయాలి, వెబ్ అడ్రసెస్ ఇంగ్లీష్లో ఎట్లా ఉంటాయి, ఇట్లాంటి మీద కొంత పట్టు ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ తదుపరి వచ్చే బిలియన్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతం, అసలు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు తెలుగులోనే ఇంటర్నెట్ వాడతారు, ఆర్ వాళ్ళది ఏది మాతృభాష ఉంటుందో ఆ భాషలోనే వాళ్ళు ఇంటర్నెట్ వాడతారు, వాళ్ళకి పెద్ద చదువు ఉండదు. కానీ వాళ్ళకి కూడా ఈ ఇంగ్లీష్లో ఒక పదం వాడతాము, డిజిటల్ డివైడ్. ఈరోజు ఎవరు ఈ 3 బిలియన్ ఇంటర్నెట్ వాడుకోగలుగుతున్నారు అండ్ వాడుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దూరిని తగ్గించడానికి, డిజిటల్ డివైడ్ని తగ్గించడానికి ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. సో ఆ బిలియన్ వాళ్ళ కోసం కూడా మనము ఇంటర్నెట్ని, ఇది ఒక సురక్షితమైన ప్రాంతం, ఇక్కడ ఏమాత్రం అవాంఛనీయాలు జరగదు, ఏదైనా జరిగినా వెంటనే దాన్ని స్పందించడానికి ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి భరోసా ఇస్తూ ఉంటే ఆ రాబోయే బిలియన్. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్న సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్లో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. షేర్లింగంపల్లి బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గజ్జల యోగేందర్ నిర్వహించిన ఆరోగ్య శిబిర కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం జాతీయ, రాష్ట్ర, జిల్లా అసెంబ్లీ, డివిజన్ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడం ఒకసారి పట్టుకోండి మేడం. మేడం కదా చెప్పాను, తెలుసు ఏరియా, మనకి బాగా అనుభవం. That is a true India, sir. Current పోయింది, మీ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, follow on Facebook, Google Store, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.